రోజుకు అంగడి ముంగటేసుకునే మా తాత మోతేవారి ఇయ్యాలేం లొల్లి చేస్తాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? ఏ కొడుకులారా వంగుర్రి రాయించను. నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయలేదనుకో మరి మీ పని అంతే అవుతుంది. వంగురు సైజులుగా వంగవేమరా వంగకపోతే అందరికంటే ముందుగా నువ్వే లైన్ చేస్తున్నావు కొడుక. వంగు అగో ఇయ్యాలేందే తాత వాళ్ళను పట్టి పట్టి ఎక్సర్సైజ్ చేపిస్తున్నావు? పొద్దుకు 4 సార్లు తిని వాటంగా బలిచినావు నీ బతుకల గిట్టేనా ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లాను వంగు కొడుక వంగు ఇట్లాను. అరే నీ అవ్వ నువ్వంటే పాపెర చేప లెక్క సన్నగుంటివి, గా సైదుల్ మామ బొమ్మె చేప లెక్క బొత్తెల్లు ఉండే. నువ్వు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయమంటే చేస్తాడానే? ఇగో ఇస్తే ఎక్సర్సైజులు చేయలేకనే ఇగో వీని తనువు చూడు ఏమన్నా వాస్తుకున్నాదిరా నీ తనువు. అరే సైజులుగా పొద్దుగాల మొదలు పెడితే తిండిని మా పటాలకు పక్కెక్కేదాకా తింటారా నీ బతుకుల. ఇట్లా పెరుగు మంచి ఎందుకు పెరగదురా చెత్త. వంగి చెయ్యి చేయాలి. ఇక మాట్లాడిన కాడికి సాల్గాని తీయు ముసలోడా, గా మామ ఇజ్జత్కే సగం చచ్చేటట్టున్నాడు. నేను చెప్పినట్టు చేయకుంటే నేను తిట్టే తిట్లకు ఇజ్జత్ చచ్చుడు కాదే తిప్పులాడి. ఇట్లా ఎక్సర్సైజ్ చేయకుంటే కొవ్వు బాగా పెరిగి గుండెలు అటుక్కున ఆగి పుట్టుక్కున ఎప్పుడు పొడిచేది కూడా తెలియదట. అవునే, ఈ రోజులో ఎవలకు ఎప్పుడు ఎట్లా గుండెపోటు వస్తున్నదో తెలియకుంటున్నదే. 10 ఏళ్ళు లేదు, 25 ఏళ్ళు లేదు, 40 ఏళ్ళు లేదు, 50 ఏళ్ళు లేదు. పరుసు పిల్లగాళ్ళ కంచెలు మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా ఎవలకు ఎప్పుడు ఎక్కడ గుండెపోటు వస్తుందో తెలుతలేదట. అందుకే ఎక్సర్సైజులు చేయాలి. చెయ్యి కొడుకులే చెయ్యి ఇట్లా. అవునే తాత, దునియా మీద ఎక్కువ మంది గుండెపోటుతోనే మరణించుతున్నారట. ఆ మరణాలు ఈ నడుమ ఇంకా ఎక్కువైతున్నాయట. అరే నిన్న నిర్మల్ జిల్లాలో ఓ దోస్తు పెళ్లి కోసమని మహారాష్ట్ర నుంచి వచ్చిన 19 ఏళ్ళ పిల్లగాడు ఇట్లా డాన్స్ చేసుకుంటేనే లటుక్కున్న గుండెపోటు వచ్చి జీవిడ్చిండు పిల్ల. అయ్యో ఎంత పనాయనే. దోస్తులంతగా తమ్ముడు పండుకొని డాన్స్ చేస్తున్నాడు కావచ్చు అనుకొని ఈలలు కొడుతున్నారు. కానీ ఎంతసేపటికి లేవకపోయేటాళ్లకు అందరు కలిసి దావకానకి వేసుకపోయిందట. కానీ అప్పటికే జీవి పోయిందని డాక్టర్లు చెప్పిండ్రట. ఈ అడ్డమైన కర్ణ పురుగు చేయబట్టే ఇట్లా గుండెపోట్లు వస్తానే ఉన్నట్టున్నది పిల్ల. దాన్ని నాశనం అయిపోను. ఆ కర్ణ పురుగును తీసుకుపోయి కాய்ச்ச పెట్టిరాను. అరే కరోనా అనేది శ్వాస సంబంధిత వైరస్ గా అదే, దానికి నువ్వు గుండెపోట్లకు ఏం సంబంధమే? నీ కర్ణ పురుగు చేయబట్టి కాదే చిప్పిరి తలకేదాన. కర్ణ పురుగు కేసిన కర్ణ వాస్కిళ్ళు చేయబట్టి గుండెపోట్లు వస్తానే అట. అవునే, దీంట్లో ఎంత నిజం ఉన్నదో తెలియదు గాని ఈ కరోనా బారిన పడి చికిత్స తీసుకున్నోళ్ళల్లా 61% మందికి ఇతర గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయట. ఏం కాలమో ఏం పాడో పిల్ల. మా కాలంలోనైతే 60 ఏళ్ళ ముసలోళ్ళకు గుండెపోటు వచ్చేది ఉంటే అయ్యో ఇప్పుడే గుండెపోటు వచ్చిందా అని మస్తు బాధపడేటోళ్ళం. కానీ ఇప్పుడు పరుసు పిల్లగాళ్ళ కంచెలు మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా ఎవలకు గుండెపోటు వస్తుందో ఏమో తెలుస్తూనే లేదు. ఈ కాలంలో అడ్డమైన తిండ్లు, కలుషితమైన వాతావరణం చెయ్యబట్టి ఏజ్ తోని సంబంధం లేకుండానే గుండెపోట్లు వస్తున్నాయే తాత. అబ్బబ్బబ్బా ఎసంటి కాలంలో బతుకుతానం గారా నాయన. అరే నేను గది ముచ్చట పెడతాడు, నువ్వు గిర పాపడాలకు పోతాం పెట్టేవరా. ఎక్సర్సైజ్ చెయ్యి కోసం తాగవా ఏంటా కంగారు. అబ్బా నువ్వు తిట్టుడు సరే, ఆ సైదుల్ మామ తినుడు సరే, ఇద్దరికిద్దరు మంచిగా సరిపోయిందిలే. అరే సైజులుగా నేను తిచ్చినప్పుడన్నా ఈ తిండి బంద్ చేయరాదురా. బాకలవుతుందా. అరే పొద్దుగానే 20 ఇడ్లీలు తింటివి, అటెనుక సోలేడు చావ తాగుతుంది, మళ్ళీ కాసేపటిగా సినేటప్పుడు బువ్వ తింటివి. ఇక ఎప్పుడు నీ కడుపు కాలి ఉంటుంది, ఎప్పుడు నీ కాకలి అవుతుందిరా. చెయ్యి కొడుక చెయ్యి, ఎక్సర్సైజ్ చేయి రాంచను. ఎక్సర్సైజ్ చేసే కూడా గుండె పొట్టొస్తుందట. నన్ను ఎక్సర్సైజ్ చేయని చంపుతాను. అంతేగా. అవునే, సైదుల్ మామ అనేది కూడా కరెక్టే. కొంతమంది ఫిట్నెస్ కోసం ఓవర్ ఎక్సర్సైజ్ చేసుడుతోని కూడా గుండెపోట్లు వచ్చి జీవిడిచిన వాళ్ళు ఉన్నారు. అవును పిల్ల, నేను కూడా చాలా వీడియోలలో చూసిన. ఇగో ఇట్లా బండలు పట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటేనే గుండె ఆగి పిడాత కింద పడి జీవించిన వాళ్ళు ఉన్నారు. గుప్పెడంత గుండెకు మనం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి తాత. కంటి నిండా నిద్ర ఉండాలి, విరామం లేని పని చెయ్యొద్దు, ఆరోగ్యకరమైన తిండి తినాలి, మంచి వాతావరణంలో తిరగాలి. అప్పుడే మనం కొంతకాలం అన్నా ఆరోగ్యంగా బతుకుండగలుగుతాం. ఏం బతుకులో ఏమో పిల్ల. ఇగో ఈ కొడుకులు నడిజాము రాత్రి అయినా కూడా సెల్ ఫోన్ల నుంచి మూతులు తీయరు, పొద్దు బారెక్కినా కూడా పొద్దుగాల పక్క దిగరు, పగటాలు అయినా కూడా కూడు చక్కగా తినరు. ఇక ఆరోగ్యంగా ఉండు అంటే ఎత్తుంటారు చెప్పు. కొడుకులారా చెయ్యిరా, ఆరోగ్యం ఎక్సర్సైజ్ చెయ్యి రాంచనా.
అవునే, అతిగా తిన్నా అనారోగ్యమే, అతిమితంగా తిన్నా అనారోగ్యమే. అందుకే రోజు ఎంత తినాలనో అంతే తినాలి, ఎంత నిద్రపోవాలనో అంతే పోవాలి. అరే ఓయ్, నేను అల్క తక్కువ దాంతో మాట్లాడుతుంటే నువ్వు ఈడ మలుసుకొని కూర్చున్నావు కొడుక. లే లే లే, ఇగో ఇట్లా నా లెక్క, ఇగో ఇట్లా నా లెక్క కాళ్ళని అందుకోవాలి. కొడుక అయ్యా నాయన. అబ్బా మారనే మామ, కాళ్ళు ఇప్పట్లు అందట్లేవే. అందాదా ఈ కాళ్ళు ఎప్పటి సంది అంతలేవురా నీకు? సుమారుగా 10-15 ఏళ్ళు అవుతుంది. అదే నీకు 10-15 ఏళ్ళు అని చెప్పుకున్నందుకు సిగ్గుచేరు అబ్బా ఇప్పట్లో ఇలా లొల్లొడవదు కానీ విన్నారు కదా పబ్లిక్. వయసోళ్ళు ముసలోళ్ళు అని తేడా ఏం లేదు. ఇవాళ రేపు ఎవలకు ఎప్పుడు గుండె నొప్పి వస్తుందో తెలియకుంటున్నది. అప్పటిదాకా మనతోని నవ్వుకుంటూ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నట్టుండి పిట్టె లెక్క రాలిపోతున్నారు. కాబట్టి జర మీ ఆరోగ్యాలు భద్రం. ఏం గుండె నొప్పులో ఏమో పోన్రి, మనిషి జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుంటున్నది.